అమ్మే పోయిందో మా డాడే పోయిందో నేనే పోయినో పొద్దుగా లేచి చూశారు మొత్తం అంతా పక్కన బిచ్చలు అయింది సార్. ఆ పలక కలిగింది వాటికో ఈ పలకిస్తాను తీసుకో. నీ బల్బం ఏమైందిరా? ఇయ్యలే మమ్మీ ఇగో ఇక్కడ ఉచిత పలకలు ఉచిత బల్బం పట్టుకో. అబ్బా సార్ అయ్యో సార్ మీ వంకరనే ఉన్నది చక్కగా వాడుతుంది రాదని ఈ పక్క ఇదేనా వంకర ఉన్నది పలక పట్టుకో అన్నట్టుగానే బిడ్డ లేదనుకో కోదండ ఎక్కిస్తా. అది ఒంటరి వెళ్ళినప్పుడు ఒంటరి వెళ్ళిపోవాలి. పడుకో పడుకో దూపాలేకి పడుకో. సార్ ఇగో ఇంటి వెళ్ళకు మా అమ్మతో రాదు మేడాలుంటే చెప్పు సార్ వాళ్ళ దగ్గర పాలు తీకేస్తా. పలక పడుకో మేడాలు లేరా? పలక పట్టుకో బలపం పట్టుకో. ఓం నమో నారాయణ నమః. నీ వచ్చిందా ఇప్పుడు అత్రంత పొడుగు పెడితే వస్తా సార్. కొంచెం పెట్టు పట్టుకో. ఓం ఓం నమో నమో నారాయణ నమః. నారాయణ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం వరస్వామి దయచూడు పరమాత్మ రామ 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 రామ. మొత్తమనాలరా బాబు మొత్తమనాలి. మాయ చీకటి కొనల మరమమ్ము కానరాగ దయచూడు పరమాత్మ రామ రామ. మాయ చీకటి కొని చదువుతారు పేరండి నీకు చదువు రాకపోతుంది అవయ్యా అంటారా? మీ అయ్యది కాదు. మాయ చీకటి కొనల మరమమ్ము కానరాగ దేశుడు పరమాత్మ రామ రామ. చెప్పండి మాయ చీకటి కొనలో మరమమ్ము కనరాక దేశుడు పరమాత్మ రామ రామ. సకల జన్మలు సృష్టించిన బ్రహ్మదేవుడే గొప్ప బ్రహ్మదేవుడే గొప్ప గణమని నాభి కమలమే గొప్ప గణమని కమలమే గొప్ప గణమని సముద్రంపై తెప్పేవా సముద్రంపై తొక్కవాయ ఏదో ఒక వ్యక్తి అట్లా పోదు. సముద్రంపై తెప్పవాయ సముద్రమే గొప్ప గణమనుకుంటే సముద్రమే గొప్ప గణమనుకుంటే అగస్త్యుడు అరిచేత పుచ్చుకునెను. అగస్త్యుడు అరిచేత పుచ్చుకునెను. గొప్ప గణమనుకుంటే గొప్ప గణమను కశ్యపుని చే శపనబడెను. కశ్యపుడి గొప్ప గణమనుకుంటే కైలాసములతో నివాసనము. కైలాసమే గొప్ప గణమనుకుంటే రావణుడు భుజంపై లేపినప్పుడు రావణుడే గొప్ప గణమనుకుంటే వాలిచే కట్లు పడెను. వాలియే గొప్ప గణమనుకుంటే రామ బాణం చే కుంగినప్పుడు రామ బాణమే గొప్ప గణమనుకుంటే భూదేవిపై పడినప్పుడు భూదేవియే గొప్ప గణమనుకుంటే కాలకంఠుడు శిరస్సుపై మోసినప్పుడు కాలకంఠుడే గొప్ప గణమనుకుంటే నీలకంఠుని చేతి కంకణవాయను. సిరియాల ఇందులో ఎవరు గొప్ప? నేనే సార్. నువ్వెట్లా గొప్పరా? నువ్వు అన్నయ్య కట్టపడుకుంటా అట్లా కాదు బిడ్డ. చెప్పినా నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప కాదు. కాలకంఠుడు అంటే సర్పము, నీలకంఠుడు అంటే శివుడు. ఇంతటి భూమిని మూసే నాగ సర్పము 60 సంవత్సరాలకు ఒకసారి కీలక నామ సంవత్సరం వస్తుంది. 60 ఏళ్ల కింద కైలా పడ్డది అన్నారు చూడు. మొన్న మళ్ళా గట్టి అయింది, 60 ఏళ్ళు అయినట్టుది. ఒక్కసారి గడగడ అనుకుంటుంది. గట్ల ఆ తల మీద చుట్టబట్ట తిప్పుకున్నప్పుడు భూమి అనేది అదులుతుంది. దాన్ని భూకంపము అంటారు. గర్భముడు కాదురా, భూకంపం వచ్చిందో అంటారు. అగో ఇంతటి భూమి నాగసర్పము అంతటి శివుని మెడల హారమైంది. వాడికి అందరికంటే శివుడు గొప్ప. ఎవడు గొప్ప? అందరికంటే శివుడు త్రినేత్రధారి, పార్వతి మగుడు. శివుడు గొప్ప. బడి
మరి అప్పటి వరకు ఆ భర్త పార్వతి దగ్గర నుండి పంచనగిరిలోకి వెళ్ళిపోయి 7 ఏళ్ల సాలు కడుతుంది. 7 ఏళ్ల సాలు కడుతుంది. అయ్యో నా భర్త ఇంకా 7 ఏళ్ల పొద్దు కడుతుంది. నా భర్త ఇల్లుతో వాటి ఇంటికి రాడాయనే నా భర్త ఎటుగాను అని ఆ తల్లి పార్వతమ్మ మరి భార్య భర్తలు అంటే అద్దం మీద నీడు అని అన్నారు. ఎట్లనయ్యా పొద్దుగాల లొల్లి పెట్టుకుంటే సీకవడి మాట్లాడుకుంటారు, సీకవడి లొల్లి పెట్టుకుంటే పొద్దుగాల మాట్లాడుకుంటారు. అయ్యో నా భర్త తానం పోయమంటే నేను తానం పోయకుంటే నా భర్త నా మీద అలిగిపోయానా? ఆ భర్తను అయ్యా నేను అలిగి బలి వేయకుండా బాగున్నాయేమో. నా భర్త నన్ను విడనాడిపాయే. నా భర్త ఎక్కడున్నాడో జాడ నిలవదాయే. నా భర్త ఎక్కడున్నాడో, నా భర్త ఎప్పుడు వస్తాడో, మంచి తెలియదా చెడు తెలియదా అని ఆ పార్వతమ్మ సిగమడి చెప్పింది. శివుని రైగమడి చెప్పింది. ఎక్కడున్నాడయ్యా ఆ భర్త? పరమేశ్వరుడు చూసిన పార్వతమ్మతో లొల్లి పెట్టుకుంటే ఆ మాట చెప్పలేక ఆ భర్త భార్య భయపడిపోయి బలమదారి కొండల్లా లింగిదొండకాయలోన లీలమైపోయింది ఆ భర్త. నా భర్త ఎట్లా రావాలయ్యా? ఎట్లా పోయి అయ్యా రావయ్యా నా తప్పైందని అంటే వస్తాడా? నా భర్తతో తప్పైందా నేనెందుకంట? నాకేమో దక్కూడా అంటే ఆయన 10 అవతారం అయితే నాకు 11 అవతారం, ఒకటి ఎక్కువనే ఉండే అది అనయ్యా అని ఒకటి ఎక్కువనే ఉంటుంది. నా భర్త నన్ను చూసి రావనంటే నా భర్త వస్తాడో రాడో అని ఏం చేసింది అయ్యా? మరి 16 ఏళ్ళ కన్యపిల్ల అవతారం ఎత్తిందా పార్వతమ్మ. ఆవుల అయ్యేసి ఆవులను లాగలను ముందటేసుకొని తన చేత పట్టుకొని పార్వతమ్మ ఆవుల పట్టుకున్నది కన్నెపిల్ల అవతారం ఎత్తుకొని ఆవర ముంగటేసుకొని పాటలు పాడుతాను.
లింగి దొండకాయలున్న దాగుపడ్డవాడు లోకాల శంకరుడు ఆ పాటలన్నీ విన్నాడట. ఎవరికి అనుకోకిలా ఇంత శృంగారంగా వాడతాను. అమ్మాయి పాటేకి అంత అందంగా ఉన్నది. అమ్మాయి కంటనేకి అంత శృంగారంగా ఉన్నది. అమ్మాయి ఇంకెంత శృంగారంగా ఉన్నదో. ఎందుకంటే భార్యను వదిలిపెట్టి 7 ఏళ్ళ సాల కలిసింది. ఎంతైనా ఆడదాని ప్రేమ లేనివాడు లోకాల శంకరుడు. అమ్మాయి దగ్గర వదిన లింగి దొండకాయలు దాగిపడ్డవాడురా. 7 మేఘాల మార్చుకొని 7 కంచునాకలు వేసుకుంటూ లోకాల శంకరుడు. 7 కంచునాకలు చేసుకోండి. దాని దగ్గరికి ఏ విధంగా వాళ్ళ గొల్లేశం మీద పోవాలని ఆ మేకల ముంగటేసుకొని ఎంతైనా లోకాల శంకరుడు చిరుక ముక్కు గొడ్డలు గాయించుకున్నాడు. అమ్మా పెద్ద దగ్గర తెచ్చుకో చిలుక ముక్కు గొడ్డలు కింద కొమ్మలు కొడతాడు కావచ్చు గొడ్డలు. మేకల ముంగట వేసుకొని అట్లా పోయి 4 మండలు వినిపిస్తా అనుకున్నాడు. ఆ లోకాల శంకరుడు ఏ విధంగా మేకల ముంగట వేసుకొని వస్తున్నాడ. అమ్మ అయ్యో అన్న చెప్తాందిరా పోదు. నేను అన్నారానికి ఇచ్చిపెట్టేదాన్ని కైరు కైరు దా ట్రా ట్రా అమ్మా 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 మర్రు మర్రు అమ్మా దా ట్రా అనడా అల్లల్లా అల్లల్లా ఆ లోకాల శంకరుడు అనుకుంటా అల్లంత దూరాన చూసేసరికి 16 ఏళ్ళ కన్నెపిల్లు ఉన్నది. ఆ మేకలు అట్లా వదిలిపెడితే పోతానే మేకలు. అమ్మాయి దగ్గరికి వచ్చి గట్ల కాదు కానీ తాత అంటావు కాకపోతే నీకంటే ఒక 6 నెలలు నీకన్నా దాని దిగి సిగ్గు అనిపిస్తాను. ముసలివాడు అయిండు నీకంటే 6 నెలలు చిన్నగా ఎవరమ్మా
దా 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 ఎవరమ్మా ఎవరు మీరు అయ్యో నీ పిలిచేది మనిషిని అమ్మా నా ఆవులు పోతానాయి ఎంత పోతాయి ఇది కూడా ఆవే ఇంకా ఎటు కొట్టలేదా ఇప్పుడే మరి ఏ కథ కథ చెప్పాలి ఆ కోయిలాగా అయితేనే మళ్ళా నడవాలి తిరిగి 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 ఆడిన ఆడిన నీళ్ళు అవసరం బాయి బంధువుల చెరువు నీళ్ళు తాగి ఈ ఎండలవారి అచ్చే కాంతిలో ఒక్కొక్క సుక్క పడుతుంది కింది మీకు ఎత్తుదా వారు వారి వంపులో బావి దావి మీనికి సైపోని తెక్కదిరా నాతో ఇప్పుడు నీకేం పని నిన్ను చూసిన కాదు నా పానం అంతా అలా మిడికే పోసి ఎలా మిడికే పోసి వాడేలా అయ్యిండ్రు నమ్మద్దు గాలి కొడుకులు అవుతారా మరి పడుచుకోలో అయితే ఎట్లా కుదరికి ఇస్తాడు పౌరం ముంగట మచ్చరు పుచ్చరు లాటి చూడు గుడ్డల గుడ్డల పడతా మరి ఏ గుడ్డలనవ్వా కనగుడ్డాల కనగుడ్డాల గల్లని వేరేదంటే అనుకుంటా అట్లా కాదు నీ కాళ్ళకు మట్టిలో లేవో ఇట్లా సింగులే ఆడుతుంది అరే నేను అత్తాను నువ్వు పోతాను నా ఆవులు పోతాయి ఎక్కడ పోతే మళ్ళీ నా మేక కూడా పోతాను నా మేకరున్ని ఆవులు ఒక్క విషయం పోతాను అందాక పోయి అన్నాక పోయి ఎండ కూడా చెట్టు కిందకి రా ఎక్కడ చెట్టు కిందకి నేను రాను చెట్టు కిందకి అయ్యో చెట్టు కిందకి నేను రాను నాతో నీకేం పని అట్లా కాదు కానీ ఓ పిల్ల చూసినా నా మనసు ఇక్కడ అక్కడ ఎక్కడ విలువ సైక్యం అయితే లేదు దెబ్బల పడదామే ఏ మూల ఎవరు అంటాను ఏం చెప్తాను నాకైతే పోనీ అవి అంటే ఓ పిల్ల ఆడదాన్ని చూసినా అర్థమ్మ చూసినా బ్రహ్మకైన పుట్టు ఒక్క రిమ్మ చెగవలు అన్నారు సుకుమారు ఒప్పుకుంటే నేను నీకు పెళ్ళాన్ని అవుతాను ఎట్లయితే భార్య పడితేనే కాదురా అసలు నువ్వు నన్ను పెళ్ళి అసలు నేను ఎవరో నీకు ఎరికేనా
ఎవరైతే నాకే నువ్వు ఎవరైతే నాకే పని కానీ నాతో నీకు ప్రేమగా ఉన్నా నీకు పాలు కావాలంటే బెల్లం నాకు ఇస్తే చెంబడి పాలు నాతో నీకు ప్రేమ కావాలంటే ఒక్క పని చేయి నువ్వు ఏం చెప్పినా చెప్తా ఇప్పుడు కొట్టలతోటి ఆ చేస్తే కానీ కొట్టవన్నా కొడతా ఆ చెట్లతో నాకేం పని అయ్యా ఆవులు చెట్టు కింద వండుకున్నాయి ఆవులు వేసినాయి పెండ పెట్టినాయి ఆ పెండంతా కుప్పయి పెండకాలు ఆ పెండకాలు తీసి కుప్పైతే నువ్వైతే అంత తీసి కుప్పేసిన నాతో మాట్లాడుతున్నావు నేను నా 10,000 ప్లాన్ సోపది ఇద్దరు ఒక్కటే అన్నమాట తప్పద్దు అన్నమాట తప్పింది అనుకో అమ్మలు నిమ్మలు బతాయి కొమ్మలు అన్నగడల గడలు ఇచ్చినట్టే పెండ కుప్పై అసలు నీ పేరు అనుష్క ఆయన పేరు ఏం పేరు అన్నట్టు భార్యాన్ని గుర్తుపట్టగా అయ్యో తట చేత అంత పచ్చికాయ అంత మొత్తం గింజలు గింజలు ఎరుగుతాయి చేసుకో ఎవరి పెడితే గమ్మవాసన పెన కూడా తీస్తాడు అప్పుడు వేసినాడా ఉప్పగాడికి వచ్చినాడా ఎండకాలు అన్ని తీసేది మాట్లాడుకున్నాడు ఆవుల మరెత్తాడు లాగల మరెత్తాడు ఎండది పెండ తెస్తాడు అయితే ఆడలు మాట్లాడంటే మగవాళ్ళు గారు చెప్పిన పని చేస్తారు అన్నట్టు ఏ పని చెప్పినా అన్ని చేస్తారో కానీ ఇది నీకేం చేస్తలేదు కదా అయితే ఆడలు చెప్పిన పని చేస్తారు అన్నట్టు మగవాళ్ళు ఇక దక్కుంటాది మగవాళ్ళ కథ మగవాళ్ళు వారం చీరలు కావాలంటే చీరలే రైకలు కావాలంటే రైకలే బంగారం కావాలంటే బంగారమే ఇంటికాడ పిల్లల వచ్చి తిట్టి ఆ సంవత్సరం పట్టుకొచ్చి ఈ సంవత్సరాలు పెడతారు మగవాళ్ళది నువ్వు ఏ పని చెప్పినా చెప్తాను నువ్వు ఇక్కడ ఎర్రటి ఎండల బట్ట నిప్పుకొని ఆ ఉసుకలు పోరు అన్న పోతా అరే కామిలి పోదురా మాట్లాడుతుందిరా మోపుకొని అయ్యో నిజరూపాన్ని చేపట్టిన అయితే మనవాడ ఏ ఆడవిల్లని ఇటువంటి పని చేస్తారు నేను ఎంతో మంచి ఉన్న భర్త అనుకున్నా నువ్వు గిట్లా
నువ్వు నా మొగలు లేడని నువ్వు నా కొరకు ఎంకులు ఆడల్లా అడిగి కత్తావు. నేను ఏదో నా పెన్ను అయితే కాకుండా ఎవరో అని మాట్లాడాలని వచ్చిన. ఇంకో మొగోడైతే వాడిని పెండకాలు లేవంటారు కదా, వానితో మాట్లాడుతున్నాడు. అన్ని పనులు చేసినట్టు వానితో మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు చేసుకున్న మొగోళ్ళు లేడు అని నువ్వు అడిషన్ పట్టుకొని వస్తాను. కావాలి సత్యక్రించి మీద మీరు కలిసిన ఆడదని బాధన చేసా కావలకి ఇట్లనే ఉంటారు. భారతి నీకు నాకు మాట్లాడలేవు. ఎద్దు నమ్మి వ్యవసాయం చేయాలి, పెళ్ళని నమ్మి సంవత్సరం చేయాలి. పెళ్ళని నమ్మకపోతే తేడికి పిచ్చిలేస్తుంది బాడకవులకు. ఆడది తప్పు తలుచుకుంటే కడప గలమ కూడా ఏర్పడకుండా దాటిపోతుంది. ఓకేనా? మీరు ఎట్లా కనబడతానా? అదే మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు అని ఏర్పాటు చేసే వచ్చినా సంగతి చూద్దావా? నువ్వు నాకు నీళ్ళు కాబట్టి తానం పోయిందని నాతో నీకేం అక్కరే. నువ్వు కాకపోతే ఇంకోతే, నువ్వు అది కాకపోతే ఇంకోతే ఏంటి అవుతా. మొగోడు అంటే 10 జోళ్ళు ఇస్తాడు, 10 జోళ్ళు వేసుకుంటాడు. నీ ఎక్క నాకెత్తా అదని ఆడదాని. మరి ఆయన కూడా జోళ్ళు ఇస్తే ఏం చేస్తావురా? ఇక బతకద్దు. నీ మొగోడు అనుకోసారి ఆడదానికోసారి చంపుతాదాన్ని గొడ్రానుకో నరుకుతా. 2 ఆడలేదు మొగోడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా? అసలు ఈ మొగోడే లేదు, ఆడు ఎక్కడి నుంచి చెప్పు. అరే ఈ ఆడలేదు మొగోడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా? ఇద్దరుంటేనే సృష్టి ఏర్పడ్డది. రేపు పొద్దుగా భూములు కూడా దవనాథులు ఇచ్చుకున్నా. సర్పంచ్ కాడికి పోతారా? సరే ఒక్క మాట ఎవరికి సాగిరి చేసినవయ్యా అన్నందుకు నువ్వు ఇంట్లోకెళ్ళి వచ్చి లింగి దొండకల తాగుపడ్డవురా. ఇప్పుడెవరు 7 ఏళ్ళ సాల కడుతుంది లింగి దొండకాయలోన ఉన్న నా భర్త ఎట్లా రావాలో అని నేను ఆవులగా వేసుకొని వస్తేనా నేను చెప్పిన పని చేసినవయ్యా. నేను చెప్పిన పని చేసినవో చెమట పుట్టిందో అంటే అవుతాడు. ఇంకా ఎంత పని చేసి వస్తేవో నాదా కరణమోయ బాలేవా ప్రాణనాదా అన్నదే పర్వతమ్మా. శంకరుడు చూసినవా ఇక చెప్పగా తప్పదనుకున్నాడు.